ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మొంతా తుఫాను తీరం వైపు దూసుకొచ్చేస్తోంది. సాయంత్రం 6 గంటలకు తీరం దాటే ప్రక్రియ మొదలై రాత్రి 11 గంటలకు పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం వెదర్ రిపోర్టుకు సంబంధించి వైజాగ్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. రవిచంద్ర, ఓవర్ టు యు. మొత్తా తీవ్ర తుఫాను తీరానికి అత్యంత సమీపంగా చేరుకుంది. ఇది అర్ధరాత్రి దాటిన తర్వాత తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం మన దగ్గర ఇన్కాయిస్కి సంబంధించిన మ్యాప్ ఉంది. ఇది ఇన్కాయిస్ ఐఎండి సంయుక్తంగా రూపొందించిన మ్యాప్. ఈ మ్యాప్ను చూసినప్పుడు ఇది కాకినాడకు సమీపంగా యానాం ఆ పరిసర ప్రాంతాల్లో తీవ్ర తుఫానుగా తీరాన్ని దాటుతున్నట్టుగా మనకు వస్తున్న ఇండికేషన్ ఇది ఖచ్చితంగా కోనసీమ కాకినాడ జిల్లాల మధ్యలో తీరాన్ని దాటే ఛాయిస్ కనిపిస్తోంది. మరోవైపు తుఫాను తీరాన్ని తాకిన తర్వాత దాని క్షేత్రీయ విస్తృతి ఆధారంగా దాని యొక్క ప్రభావాన్ని అంచనా వేయగలుగుతాం. అది ఎంత దూరం ఉంటుంది, క్షేత్రీయ విస్తృతి ఏ మేరకు ఉంటుందనేది ఇప్పుడు కీలకంగా మారుతుంది. దాని మీద ఆధారపడే దాని యొక్క విధ్వంసం కావచ్చు, లేకపోతే అది ఇచ్చే వర్షాలు కూడా ఆధారపడి ఉంటాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్, ఇన్కాయిస్ బులెటిన్ చూసినప్పుడు ఒక క్లారిటీగా కనిపిస్తోంది. దీన్ని ఏ విధంగా చూస్తాం, ఎప్పుడు ల్యాండ్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది? ఈరోజు సాయంత్రం నుంచి మధ్యరాత్రి లోపల తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉంది. అది కాకినాడ పరిసర ప్రాంతాల్లో తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉంది. తుఫాను తీరాన్ని తాకే సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగం, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ తుఫాను తీరాన్ని తాకే సమయంలో ముఖ్యంగా సముద్ర పల్లల కన్నా 1 మీటర్ ఎత్తు వరకు ఉప్పెన సంభవించే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న ఈ కలర్ చూసినట్లయితే మీకు ఆరెంజ్ కలర్లో అప్రాక్సిమేట్లీ 0.7 మీటర్స్ అంటే 70 సెంటీమీటర్స్ వరకు మీకు ఉప్పెన సంభవించే అవకాశం ఉంది. ఇంత ఎత్తు వాటరు వచ్చిన తర్వాత అది సముద్రపు యొక్క పరిసర ప్రాంతాల్లో అంటే కోస్తా పరిసర ప్రాంతాల్లో ఆ ప్రాంతాలని కొంచెం ఉప్పు నీటితో అది ప్రభావితం చేసే అవకాశం ఉన్నది. ఇక సార్, ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇది దానికి సంబంధించిన తుఫానుకు సంబంధించిన విస్తృతిని మనం ఇండికేట్ చేస్తుంది. ఎంత దూరం ఐ వాల్ ఉండే అవకాశం ఉంది? అంటే ఐ ఎక్కడో ఒక చోటే ఉంటుంది, కానీ ఐ వాల్ ఎంత దూరం ఉండే అవకాశం ఉంటుంది? ఐ వాల్ కూడా అప్రాక్సిమేట్గా ఒక 200 కిలోమీటర్స్ ఉండే అవకాశం ఉంది. అది కాకపోతే ఇది ఎగ్జాక్ట్గా మొత్తం రాడార్ కవర్లో వచ్చినట్టయితేనే చెప్పగలుగుతాం. ఇప్పుడు రాడార్ వరకు ఉన్నట్టయితే ఇది మచిలీపట్నం రాడార్కి కవర్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ బులెటిన్ ప్రకారం వ్యవస్థ మచిలీపట్నానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది, కాకినాడకు 150 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సార్, గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10వ నెంబర్ హెచ్చరికలను కాకినాడ పోర్టుకి ఇచ్చున్నాం. మిగిలిన పోర్టులన్నీ కూడా దాదాపు 9వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఆయా పోర్టులు లేదా పోర్టు పరిసరాల్లో ఉండే అవకాశం ఉంది? పోర్టులో కూడా ఇప్పుడు మీకు చెప్పుకున్నట్టుగా 90-100 ఉన్న ఏరియాలో ఎక్కువగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అది గ్రేట్ డేంజర్ నెంబర్స్ 10 ఇచ్చాం. అది తుఫాను తీవ్ర తుఫాన్ అయితే గ్రేట్ డేంజర్ అంటారు, తుఫాన్ అయితే డేంజర్ అంటారు, అంతే తేడా. అంటే గ్రేట్ డేంజర్ ఎప్పుడు ఉందో దాని పొటెన్షియల్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఓడరేవుల చుట్టుప్రక్కల కూడా కొంచెం అప్రమత్తంగా ఉండడానికి వాటికి సూచించే ఒక రకమైన సూచిక. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ప్రస్తుతం ఇది మచిలీపట్నం రాడార్ కేంద్రం. ఇది ప్రస్తుతం మచిలీపట్నంకి సమీపంగాను కాకినాడకు దగ్గరలోనూ ఈ తీవ్ర తుఫాను కొనసాగుతోంది. అది తీరానికి తాకిన తర్వాత తీరం దాటడానికి అర్ధరాత్రి వరకు సమయం పట్టవచ్చని భారత వాతావరణ శాఖ ప్రస్తుతానికి అంచనా వేస్తోంది. దీని విస్తృతిని ఆధారంగా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా 100 నుంచి 200 కిలోమీటర్ల మధ్యలో ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకని శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు హెచ్చరికలు జారీ అవుతున్నాయి. మరోవైపు ఇప్పటికే అనేక చోట్ల ఆ స్థాయిలో వర్షాలు కూడా నమోదవుతున్నాయి. మరో 24 గంటల పాటు ఆయా ప్రాంతాల ప్రజలు, ప్రధానంగా కోనసీమ కాకినాడ జిల్లాల ప్రజలతో పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే రీజియన్ ఏదైతే దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర రీజియన్ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. క్షేత్రీయ విస్తృతి తగ్గిన కొద్దీ దీని యొక్క ముప్పు కూడా తగ్గే అవకాశం ఉంది. కానీ ఇప్పటికైతే ఖచ్చితంగా 200 కిలోమీటర్ల పరిధిలో కోనసీమ కాకినాడ ప్రాంతం నుంచి 200 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండమని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. కెమెరామెన్ ప్రసాద్తో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.
అది మచిలీపట్నానికి 100 నుంచి 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మొంతా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. సరిగ్గా 6 గంటలకి తీరం దాటుతుంది. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు తీరం దాటే సమయంలో బీభత్సమైనటువంటి వాతావరణం ఉంటుందంటున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.